హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏందంటే నేనైతే ఆవకాడో స్మూతీ చేస్తున్నాను అనమాట. ఆవకాడో స్మూతీ అంటే ఎంతమందికి ఇష్టమండి. ఫస్ట్‌లో అయితే నాకు అసలు ఆవకాడో అంటేనే నచ్చేది కాదు. నేను ఫస్ట్ టైం జ్యూస్ చేసినప్పుడు కొంచెం పర్లే బానే ఉంది. ఇప్పుడైతే స్మూతీ చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. ఇదైతే ఏదో కొంచెం ట్రై చేశానండి లవ్ షేప్. కానీ అట్లా వచ్చిందనమాట. చూసారా ఫ్రెండ్స్, స్మూతీ ఎంత బాగుంది కదా! ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే ముందైతే ఆవకాడో కట్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఏం తప్పు చేశానంటే ఆవకాడో కొన్నప్పుడే కొంచెం గట్టిగా ఉన్నది కొనాల్సింది అయితే నేను బాగా ముగ్గింది కదా, బాగుంటుందేమో అని కొన్నా. అక్కడే నేను పప్పులో కాలేసా అనమాట. ఆ సీడ్ ఉంది కదా, దాని కింద చాలా మట్టుకి పాడైపోయింది ఫ్రెండ్స్. ఇంక దాన్ని ఏం చేస్తా అంటే తీసేసాను. తీసేసి ఇదిగోండి చూడండి, మొత్తం ఆవకాడో చాలా మట్టుకి పాడైపోయింది. మా ఆయనకి తెలిస్తే నన్నైతే గట్టిగా తిడతారనమాట. ఇంక దాన్ని అయితే మొత్తం తీసేసి ఇంకా మంచిగా ఉన్నదైతే వేసాను అనమాట. నేను ఫస్ట్ టైం కూడా వేసాను. ఆవకాయ జ్యూస్ చేశాను అనమాట, అదే ఆవకాడో జ్యూసు. అయితే నాకు పెద్ద అంత నచ్చలేదు. ఈ పొట్టయితే మ్యాంగో అండ్ మిల్క్ హనీ వేసి చేసా స్మూతీ లాగా. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను ఇంకా తినాలనిపించింది. ఇంకో అవకాడో కూడా ఉంది. ఈసారి స్మూతీ చేశాను కదా, ఇంకో అవకాడతో ఏమన్నా చేయాలా లేదా అని ఆలోచిస్తా. ప్లీజ్ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, ఇది చేయమని. నేనైతే ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఇదిగోండి, ఇంకా నా దగ్గర అయితే చాక్లెట్ సిరప్ ఉందండి. దాన్ని అయితే డెకరేషన్ కింద చేసా. మీరే చెప్పండి గైస్, చాలా అంటే భలే అనిపించింది నాకు. సేమ్ రెస్టారెంట్లో ఇస్తారు కదా మనకి స్మూతీ జ్యూస్ షాప్లో, డెకరేషన్ కింద సేమ్ అట్లాగే అనిపించింది అనమాట. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మా హస్బెండ్కి ఇచ్చాను. మా అబ్బాయి తినడేమో ఆవకాడో అనుకున్నానండి. కానీ అయితే చాలా అంటే చాలా బాగా తిన్నాడు అనమాట. చాలా సింపుల్ అనమాట ఆవకాడో స్మూతీ. నేనైతే చూపిస్తారు కదా జ్యూస్లో, వీళ్ళు ఎంత టేస్టీగా ఎట్లా చేస్తారు అనుకున్నాం. వాళ్ళు చేసేది కన్నా మనం చేసేది, ఇంట్లో హైజీనిక్గా చేసేదే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఏం వేస్తారో కూడా మనకు తెలియదు కదా. ఇంకా అయితే చేసేసాను అనమాట ఆవకాడో స్మూతీ. నేను డెకరేషన్ కోసం అనమాట ఇంకేం చేశానంటే చాక్లెట్ సిరప్ ఉంది కదా, దాన్నే కొంచెం డెకరేషన్ టైప్ కింద చేశాను అనమాట. అది లవ్ సింబల్ కాస్త ఏదేదో అయ్యిందనమాట. మీరైతే ప్లీజ్ నా ఛానల్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా. ఇదిగోని చూసారు ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంక నేనైతే టేస్ట్ చేసేసాను. నిజం చెప్తున్నాను, చాలా బాగుంది. నేను స్పూన్తో తినకుండా ముందైతే మామూలుగా జ్యూస్లో తాగుదామని టేస్ట్ చేసా, ముక్కుకి పెదాలకి అంటికిపోయింది. ఇంకా అందుకని మళ్ళీ స్పూన్ ఇచ్చుకుని తిన్నా. నిజం చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఆవకాడో చాలా మంచిది హెల్త్కి. నాకైతే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఫ్రూట్స్ విలువ, ఇట్ల విలువ, ఆకుకూరలు కాయగూరలు విలువ. అందుకే చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఆవకాడో స్మూతీ ఇంత చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు బనానా అండ్ హనీ మిల్క్ వేసారు కదా, సేమ్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.